చూడండి ఫ్రెండ్స్, నేను ఎప్పుడు ఇలాంటి మబ్బులు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఈరోజు మీకోసం మన్యం జిల్లాలో ఉన్నటువంటి మరొక కొండశిఖర గిరిజన గ్రామాన్ని మీకైతే పరిచయం చేయబోతున్నాను. వీడియోని మీరు అందరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే కనుక ఒక లైక్ చేసి మీరు అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి లేట్ చేయకుండా మనం ఈరోజు వీడియోని అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. వర్షాకాలం ప్రారంభమైంది కదా, చూడండి ఇలాంటి కొండల్లో వాగులు ఏ విధంగా ప్రవహిస్తున్నాయో. అయ్యా ఏం చేస్తున్నారు అయ్యా? నాగలు కడుతున్నారా? ఏమయ్యా కొండపూడు దుక్కులు అయిపోయి అవ్వలేదు ఇంకా అవుతున్నాయా? ఈ సంవత్సరం ఏమేమి వేస్తారయ్యా కొండపూడిలో? అవును, అవి వేసి మీరు మీ తిండికి ఉంచుకుంటారా అమ్మేస్తారా? అవును. ఫ్రెండ్స్ చూడండి, ఈ బటర్ఫ్లై చాలా బాగుంది. ఇలాంటి రంగురంగుల సీతకోక చిలుకలు అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. చూడండి ఎలా ఉందో, ఉండిపోతుంది అది నా చేతి మీద కూడా. ఫ్రెండ్స్ నేను వెళ్ళేదారిలో ఇక్కడ అమ్మ అయ్యా అయితే కనిపించారు, కొండపూడిలో పని చేస్తున్నారు. అయ్యా బాగున్నారయ్యా? ఏం చేస్తున్నారయ్యా? తుప్పులు కొడుతున్నారా? ఎన్ని రోజుల నుంచి కొడుతున్నారయ్యా? నెల రోజులు అవుతుందా? ఏం వేస్తారయ్యా ఇక్కడ? జొన్నలు. అవును. అవును. ఇక్కడికి తినడానికి మీరు భోజనం పెట్టి తెచ్చుకున్నారయ్యా? అంబల్ లాంటిదే లేదా? తెచ్చుకున్నారా లేదా ఈరోజు? సో చూడండి ఇదంతా కూడా కొండపూడేనండి మొత్తం కూడా. ఫ్రెండ్స్ ఈ తూనెగనైతే చూడండి చాలా భిన్నంగా ఉంది కదా. మన ఛానల్లో కొత్త కొత్త జీవులను అయితే మీకు చూపిస్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా ఆద్రోపొడ వర్గానికి చెందినటువంటి జీవులండి.
ఎంత బాగుందో. దొరికేసింది రోజ్. మేమైతే చిన్నప్పుడు ఇలాంటి తూనీగలతో ఆడుకునే వాళ్ళం. వీటినైతే మేము విమానపు తూనీగలు అని అంటాము, ఎందుకంటే వీటి తోక చాలా పొడవుగా ఉంటుంది, భిన్నంగా కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే బేబీతో కలిసి ట్రావెల్ చేస్తూ ఉన్నాను. వీడియోని మీరు అందరూ కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో చాలా రోజుల నుంచి బేబీ అయితే నన్ను కూడా తీసుకెళ్ళాడని ఒకటే ఏడుపండి. సెలవు దొరికితే చాలు తీసుకెళ్ళాడని ఒకటే ఏడుపు. అందుకోసం నేనైతే బేబీని ఈరోజు తీసుకెళ్తూ ఉన్నాను. ఇది ఎన్నో వీడియో బేబీ నాతో నువ్వు రావడం? ఇది 2వ వీడియోనా? సో మొదటి వీడియో కూడా వచ్చావు కదా. ఫ్రెండ్స్, మా ప్రయాణం చూడండి కొండల గుండా కొనసాగుతూనే ఉంది. అండ్ ఇలాంటి తార్ రోడ్ నుంచి మనం ఆఫ్ రోడ్కి వెళ్తాము త్వరలో. చక్కని కొండపూళ్ళు అయితే ఉన్నాయి, ఎటు చూసిన పంటలే కనిపిస్తున్నాయి విపరీతంగా. రోడ్డుకి ఇరువైపులా కొండపూళ్ళు సూపర్ ఉంటాయి. ఇక్కడ టౌన్ దిగుతా ఉన్నాం వెళ్తూ వెళ్తూ. మనతో మాట్లాడడానికి ఇక్కడైతే ఒక యాంకర్ అయితే ఉన్నారు. సో మాట్లాడండి గీతిక గారు, చెప్పండి. చూడండి ఫ్రెండ్స్, అయితే మనం కొండపైన ఉన్నాం. ఈ సోళ్ళు పంటతో మనం ఏమైనా చేసుకోవచ్చు. అంబలి అట్లు చేసుకొని మేమైతే తింటాం. మీరు కూడా చూసి ట్రై చేయండి, లైక్ కొట్టండి. ఓకే, కొండ మీద ఉన్నామా? ఇంకా వెళ్ళాలా మనం? వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇంకా పైకి వెళ్ళాలా? సో ఫ్రెండ్స్, వెళ్ళే దారిలో చూడండి మా వాళ్ళైతే ఇక్కడ కొండపూర్లో సోళ్ళు అలాగే కొర్రలు సామలకు సంబంధించిన పంటలు అయితే వేశారు. ఇక్కడ ఉన్నటువంటి కొండపూడిని అయితే మీరు చూడండి, అన్ని సోళ్ళు సామలు రాగులు అన్నీ కూడా వేశారు. వాటితో పాటు ఇక్కడ పసుపు కూడా వేశారండి. మీకైతే చూపిస్తాను చూడండి. చూసారా, ఇదంతా కూడా పసుపు అండి. కొండపూడిలో ముందుగానే వేసేస్తారు ఇవన్నీ కూడా. చూసారా ఎంత వేగంగా అక్కడైతే మేఘం నడుస్తూ ఉందో. ఫ్రెండ్స్, నేను ఎప్పుడు ఇలాంటి మబ్బులు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. నాకైతే చాలా అంటే చాలా నచ్చేసింది. అవునా? ఫ్రెండ్స్ చూడండి, ఈ ప్రకృతి అందాల నడుమ మా ప్రయాణం ఈరోజైతే కొనసాగుతూ ఉంది. ఈ మబ్బులు నడుస్తూ ఉంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అండ్ మేమైతే ఇప్పుడు చూడండి కనిపిస్తున్నటువంటి ఆఫ్ రోడ్ గుండా నడుచుకుంటూ కొండల మీద గుండా ఒక గిరిజన గ్రామానికి అయితే వెళ్తున్నాము. వెళ్ళాక మీకైతే ఆ గ్రామం గురించి చక్కగా వివరిస్తాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, ఈ రహదారిని అయితే చూడండి, అంతా కూడా ఆఫ్ రోడ్ కొండల గుండా ఇంకా అవుతా ఉంది. ఈ గ్రామాలకి ఇంకా రహదారి అయితే కొనసాగుతూనే ఉంది.
మేమైతే అలా నడుస్తూ కొండ పైకి అయితే వెళ్ళిపోతూ ఉన్నాం. ఆ పైన అయితే చూడండి రహదారి అయితే అవుతుంది, పని అయితే అవుతుందండి. పైనుండి రాళ్ళన్నీ కూడా చూడండి ఆ పైనుంచి వర్క్ అవుతుంది, కిందకు వచ్చి పడుతూ ఉన్నాయి. మేమైతే నడుస్తూ వెళ్తూ ఉన్నాము. సో గో 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 గో. చలో చలో చలో. ఆ అన్ననైతే నేను పర్మిషన్ అడిగాను, నాకైతే పర్మిషన్ ఇచ్చి కాసేపు పని అయితే ఆపాడు. చూడండి అలా రాళ్ళు పడుతుంటే ఎలా రాగలం చెప్పండి. ఫ్రెండ్స్ మా అసలు ప్రయాణం ఇప్పుడైతే మొదలైంది. చూడండి ఈ విధంగా డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళబోతూ ఉన్నాం. సో వర్క్ అయితే అక్కడ అవుతుంది, అక్కడ నుంచి అయితే మేము వచ్చాము. గో గో గో. పేడా. సో ఇలా వెళ్ళాలి. యా దిస్ వే. ఇలా చూడండి ఎత్తైన కొండలో ఇక్కడ మా వాళ్ళు అయితే పశువుల మేపు, మేకల మేపు అయితే మేపుతున్నారు. ఇక్కడ అయ్య అయితే ఉన్నారు, అయ్యతో మాట్లాడదాం. అయ్యా ఏ ఊరయ్యా మీదే? చిన్నసోరా. ఇంకా వెళ్ళాలా మేము కొండ మీదకి నడాలా? ఇప్పుడు జేసీబీతో దారి చేస్తున్నారు కదా, అది ఎక్కడ వరకు వెళ్తుందా దారి? అయితే కొడమ వరకు వెళ్తుందా? మీ ఊరికి కూడా వస్తుందా? చిన్నసోరకు కూడా? ఎన్ని గంటలకు అయ్యా పశువులు ఇప్పారా? పొద్దున ఉదయం 10 గంటలకు ఇప్పారా? ఏమైనా తెచ్చుకున్నారా తినడానికి? ఏం తెచ్చుకోలేదా? ఈ పురుగునైతే చూడండి ఎలా ఎక్కుతుందో, నాలాగే కొండలు ఎక్కుతూ ఉంది. కొంచెం డిఫరెంట్గా ఉంది. నేనైతే రోకల బండ అనుకున్నాను, కానీ రోకల బండ కూడా కాదు, లాంటిది ఇది. సో చూడండి నడుస్తూ ఉన్నాం, ఇలా అడవకుండానే నడుస్తూ ఉన్నాం. చూస్తావా? ఇదేంటిది తెలుసా? ఏం పురుగు ఇది?
ఈ మధ్య వర్షాలకి దారి అయితే చూడండి ఎలా అయిపోయిందో. ఈ అంచు వెంబడి నడుస్తూ ఉన్నానండి. కిందకి వెళ్ళిపోతే మన పని అయిపోయినట్టే. మేమిద్దరం అయితే చాలా అలసిపోయాము. చెట్టు నీళ్ళలో కూర్చోడానికి ఒక 2 రాళ్ళు అయితే ఇక్కడ చాలా బాగున్నాయి. సో అందుకోసమని ఇక్కడైతే కాసేపు ఆగి నీరు త్రాగేసి మరలా మా ప్రయాణాన్ని అయితే కొనసాగిస్తాము. సో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చుతుంది, తప్పకుండా ఒక లైక్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి, అన్న వాళ్ళు అయితే లోయలో వరి వేయడం కోసం పని అయితే చేస్తున్నారు. చాలా కష్టపడుతున్నారు చూడండి. ఎటు చూసిన ఇలాంటి చూడండి కొండపూళ్ళ కనిపిస్తున్నాయి పచ్చని పంట పొలాలు. విపరీతమైన గాలి వేస్తుంది చూడండి. నా టీ షర్ట్ అబ్జర్వ్ చేయండి, మీకు తెలుస్తుంది. వావ్ సూపర్ ఉంది. అన్ని పంటలేనండి. పంటల మధ్యలో మేమైతే ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇదే దారి. ఇదంతా కూడా చోడిసేని. సూపర్ ఉంది గైస్. ఇదైతే ఆ క్రిందనైతే వరి చేస్తున్నారు చూడండి. అవన్నీ కూడా వరి మళ్ళు. ఈ చిన్నసోర గ్రామం అయితే మాకు చూడండి అక్కడ కనిపిస్తూ ఉంది. అక్కడికి నడుచుకుంటూ వెళ్తున్నాం. మీకు చూపించబోయే గ్రామం అయితే ఇదేనండి. ఈ గ్రామం సాలూరు మండలంలోని చిన్నసోర అనేటటువంటి చిన్న గిరిజన గ్రామం. ఎలాంటి కొండల్లో ఉందో మీరైతే చూడండి. ఇదంతా కూడా తోటకూర అండి. చూడండి అన్ని ఆకులు కూడా కన్నాలు అయిపోయేవి, రంధ్రాలు అయిపోయేవి. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ ఎలాంటి ఎరువులు అనేవి ఉపయోగించకుండా పంటలు అయితే పండిస్తారని మీకైతే అర్థమవుతుంది అని నేనైతే అనుకుంటున్నాను. ఈ గ్రామానికి ముందర చూడండి ఇదంతా కూడా చోడిసేన వేశారు. అలాగే తోటకూర, పసుపు, మొక్కజొన్న అన్నీ కూడా ఉన్నాయి. మేమైతే ఈ దారి గుండా వచ్చాము. నాకు చాలా బాగా నచ్చింది ఇవే అయితే. మీరు ఎక్కడికి వెళ్తాను రమ్మా? కొదమా? అమ్మో చాలా కొండలు ఎక్కాలి. ఒకరు వెళ్ళిపోగలరా? వెళ్ళగలరా? నడవగలరా? సరే అమ్మా పద. కొదమా వెళ్తున్నారు. చాలా కొండలు అయితే ఎక్కాలండి బాబు. ఈ యొక్క చిన్నసోర అనే గ్రామాన్ని అయితే మీరు ఇక్కడ చూడండి ఎలాంటి కొండల మధ్యలో ఉందో. విలేజ్ అయితే చాలా బాగుందండి. ఎటు చూసినా పంట పొలాలే కనిపిస్తాయి. అండ్ ఈ పైకి చూడండి, ఇదో కొండ, అదొక కొండ, అలాగే అవి కూడా కొండలేనండి అన్నీ కూడా. ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళు అయితే ఇక్కడ చూడండి గిన్నెలు అయితే తోముతున్నారు. ఎక్కడి నుంచి వస్తాయమ్మా మీకు ఈ నీరు? కొడమ నుంచి వస్తాయా? అమ్మ వాళ్ళు అయితే తెలుగు మాట్లాడలేకపోతున్నారు. కువీలోనే అడుగు బాబు అంటున్నారు. మీకు కొదమ వాటర్ ఫాల్ ఉంటుందండి, చాలా పెద్ద వాటర్ ఫాల్. నా వీడియోలో మీకైతే ఇదివరకే చూపించాను. అక్కడ నుంచి వీళ్ళకైతే చూడండి వాటర్ అయితే వస్తాయి. ఈ విధంగా పైప్ అయితే వీళ్ళు ఇక్కడ పెట్టుకున్నారు. సుమారు ఒక 4-5 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. అండ్ విలేజ్ని అయితే చూడండి అలాంటి కొండల్లో ఉందో. పేరన్యా మీది ఏ ఊరు, ఏ మండలం, ఏ జిల్లా వస్తుంది చెప్పగలరా? సోర. ఇది చిన్న సోర, పెద్ద సోర? ఏ పంచాయతీ వస్తుంది అన్యా? సాలూరు మండలం, మన్యం డిస్టిక్ వస్తుంది. సో ఇప్పుడు వర్షాకాలం కదా, కొండపూర్లు అన్నీ వేస్తారా? ఇంకా వేయాల్సిన పంటలు ఏవైనా ఉన్నాయి? అన్నీ వేస్తారా?
పిల్లలు ఇక్కడ నుంచి చదువుకు వెళ్ళాలంటే మీ ఊర్లో స్కూల్ ఉందా లేకపోతే ఉందా? మామూలుగా పెళ్లి కాకుండా మామూలుగా పాకుతున్నా. ఎక్కడ చూపిస్తావు నాకు స్కూల్? పక్క పెద్ద సోరలో. ఓకే ఓకే. చూడండి ఇవన్నీ కూడా బచ్చలాకులు. బచ్చల కూర మీరు ఎప్పుడైనా తిన్నారా? తింటే కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది బచ్చల కూర. మా వాళ్ళు అయితే చూడండి ఇటుకలను కూడా సొంతంగానే తయారు చేసుకుంటారు. వీటితోనే వీళ్ళైతే ఇక్కడ ఇల్లు అయితే కట్టుకుంటారు. అమ్మాయి అయితే ఇక్కడ జొన్నలు ఆడుతున్నారు. మా వాళ్ళు అయితే ఈ విధంగా జొన్నలు కూడా తిరగల్లో ఉపయోగించుకొని ఇక్కడైతే జొన్న పిండి అనేది చేసుకుంటారు. సో చూసారు కదా ఇవన్నీ కూడా జొన్నలు. అమ్మాయి అయితే చూడండి బేబీ కోసం అయితే అరటిపళ్ళు తీసుకొస్తుంది. అన్నం తిన్నామో లేదో అరటిపండు తినని చెప్పేసి ఇంట్లో ముగ్గున అరటిపళ్ళు అయితే బేబీకి ఇస్తుంది. థ్యాంక్ యూ చెప్పు. అవునా? చూడండి మబ్బులు అయితే ఎలా వస్తున్నాయో. వర్షం కూడా ప్రారంభమైంది. అండ్ అమ్మ వాళ్ళు మాకైతే ఇందాక అరటిపళ్ళు ఇచ్చారు. చూడండి ఇలా చెట్ల పైనండి పొల్లు అయిన తర్వాత ఈ గెల్లలను అయితే వీళ్ళు కిందకి దించుకుంటారు. గవర్నమెంట్ సదుపాయం నోమెరగట్లో డెలివరీ గట్టస్ కానీ తాకి దేకి ఓనర్ మా ప్రోడక్ట్స్ के वहां है रोड के ले आही ने देचराने पुनाता है. ఫ్రెండ్స్ ఈ యొక్క విలేజ్ లో రెండు వీధులు అయితే ఉన్నాయి. ఇదొక వీధి అండ్ మీకు ముందు చూపించింది అదొక వీధి అండి. రెండే వీధిలో. సో చూద్దాం. సో అమ్మ వాళ్ళు అయితే అందరు కూడా చూడండి బియ్యం బాగా చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఊర్లో అయితే అమ్మ వాళ్ళు అయితే మాట్లాడడానికి చాలా సిగ్గుపడుతున్నారు. సో నా ప్రయత్నం అయితే చేశాను కానీ ఒక్కరు కూడా మాట్లాడలేదు. అండ్ వీడియో అయితే ఎలా ఉందో కింద కామెంట్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ ఇక్కడ మనతో బేబీ వచ్చింది. బేబీ మీకు ఏదో చెప్తుందంట వినండి. హాయ్ బేబీ, మాట్లాడు. ఏం చెప్తావు? ఏంటి ఈ పంట అంతా? ఏం గ్రాస్ అది? యు నో దట్ గ్రాస్? తెలీదా? సోళ్ళు అంటారు. ఏమంటారు? ఇటు చూడు. ఇప్పుడు చెప్పు, అందరికి చెప్పి. ఏం పంట అది? సోళ్ళు ఎప్పుడైనా చూసావా? అంబలు తిన్నావా నువ్వు ఎప్పుడైనా? అంబలు దేంతో చేస్తారు? ఆ పంట ఇది. ఏ పంట ఇది? ఆ పంట అంటే సోళ్ళ పంట. ఇటు చూడు. ఇప్పుడు చెప్పు, అందరికి చెప్పు. ఈ పంట గురించి చెప్పు. ఏం పంట ఇది? ఇది సోళ్ళు పంట. దీంతో అంబలు కూడా మనం చెయ్యొచ్చు. ఇంకా చెప్పు. ఎక్కడున్నాం మనం ఇప్పుడు? కొండపై ఉన్నామా? సో ఇక్కడ నీకు నచ్చిందా? ఇక్కడ ఉండిపోతావా మరి? ఉండిపోగలవా?